వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది. అనేక ఇబ్బందుల్లో ఉన్న ధనుసు రాశి వారు ఇన్ని పూజలు చేసినా లేకపోతే జాతక పరంగా ఎన్ని రెమెడీలు పాటించినా భగవంతుడు ఆరాధన చేసుకున్న గుళ్ళకు వెళ్ళినా ఇన్ని చేసినప్పటికీ కూడా ఏ ఉపయోగం లేదనుకున్న వాడు ఖచ్చితంగా వాస్తుపరంగా కొన్ని నియమాలు పాటించినట్లయితే మీకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అయితే చాలామంది ఏమనుకుంటారంటే మా నాన్నగారు ఉన్నారు కదా, ఆయన ప్రకారం మీ ఇల్లు కట్టుకోవాలి అనుకుంటారు. కాదు, ఇంట్లో ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళే మెయిన్ అనమాట. సంపాదన పరంగా ఎవరైతే ఇంట్లో హైలో ఉంటారో వాళ్ళ ప్రకారం ఇల్లు అంటే సింహద్వారంగా ఉండి ఇంటికి సంబంధించినవన్నీ కూడా ఉండడం చాలా చాలా మంచిది. ముఖ్యంగా ఆడవాళ్ళు మగవాళ్ళు తేడా లేకుండా ఎవరైతే సంపాదన ఎక్కువ చేస్తారో వాళ్ళకు మాత్రం ఇది ఎక్కువగా వాస్తు అనేది వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అయితే ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి ధనుసు రాశి అధిపతి గురువు కాబట్టి ఈ రాశికి అగ్నిదేవుడు అధిపతిగా ఉంటాడు. ఇది అగ్ని రాశి. ఈ రాశిలో జన్మించిన వాళ్ళు చాలా హుషారుగా ఉంటారు. అయితే వీళ్ళు మొండి పట్టుదలతో ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళు ఏది అనుకుంటే అదే జరగాలన్నమాట. అయితే వీళ్ళకి దాతృత్వ కోణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆపదలో ఉన్న వారిని తొందరగా ఆదుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ఇంట్లో ఎక్కువగా పర్పుల్ పింక్ కలర్స్ వాడితే చాలా చాలా మంచిది అనమాట. అలాగే ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వేరే వేరే దిక్కులు అనుకుంటారు. తూర్పు దిక్కు చాలా చాలా మంచిది. తూర్పు తర్వాత ఉత్తరం నార్త్ కూడా చాలా చాలా మంచిది. ఈ రెండు సింహద్వారాలు ఉన్న ఇంట్లో గనక నివసిస్తే చాలా వరకు వీళ్ళకి ఆర్థిక బాధలు తగ్గుతాయి, మనశ్శాంతి ఉంటుంది, అన్ని రకాలుగా ఎదుగుదల అనేది ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళు వంటగది నిర్మాణం అనేది సౌత్ ఈస్ట్ లో చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే ఈశాన్యంలో ఎప్పుడు కూడా వాటర్ అనేది వాడడం, అంటే ఏంటంటే అక్కడ వాష్ బేసిన్ కానివ్వండి లేకపోతే ఏదో ఒకటి ఉంచి వాటర్ ఎక్కువగా వాడడం చాలా చాలా మంచిది. దీనివల్ల వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే ఈశాన్యంలో ధనుసు రాశి వాళ్ళకి మేలు జరుగుతుంది. అలాగే ధనుసు రాశి వాళ్ళు ఈశాన్యం మరీ తగ్గిన ఇంట్లో ఉండకూడదు. ఈశాన్యం కొంచెం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అయితే ఎక్కువగా ఏంటంటే ఈశాన్యం బాగా తక్కువ ఉండడం వలన వంశ అభివృద్ధి అనేది ఉండే అవకాశం తక్కువ ఉంటుంది అనమాట. పూజ అనేది ఇప్పుడు మోడల్ ఇళ్ళు వచ్చేసి చాలా వరకు నార్త్ ఈస్ట్లో కాకుండా ఇటు వచ్చేస్తుంది అనమాట. సౌత్ ఈస్ట్లో అలా వచ్చేస్తుంది, లేదా మధ్యలో అలా కాకుండా నార్త్ ఈస్ట్లో పూజ గది నిర్మాణం చేసుకోవడం, లేదా మందిరం పెట్టుకుని అక్కడ భగవంతుడిని పెట్టి ఖచ్చితంగా ఈ ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళు గురువు అధిపతి కాబట్టి ధనుసు రాశికి పసుపు రంగు కలర్ వేయించుకోవడం, పూజ గది మొత్తం లోపల ఎక్కువగా అక్కడ పసుపు రంగు వస్త్రాలు వాడడం, పసుపు రంగు పువ్వులు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవడం చేస్తే ఖచ్చితంగా మీకు స్పిరిచువల్గా బాగుంటుంది, ఆధ్యాత్మికంగా బాగుంటుంది, ఇంట్లో కూడా లక్ అనేది చక్కగా ఉంటుంది. ధనుసు రాశిలో జన్మించిన ఎవరైనా సరే నిద్రించే స్థలం అనేది, అంటే తల ఇటు పెట్టుకోవాలంటే సౌత్ వెస్ట్ అనమాట. అంటే మీరు నైరుతి వైపు తల పెట్టుకోవడం చాలా చాలా మంచిది, లేదా వెస్ట్ అంటే పడమర వైపు తలపెట్టుకోవడం మంచిది. అయితే మెయిన్గా సౌత్ వెస్ట్లో మీరు తలపెట్టుకుని నిద్రపోతే ఖచ్చితంగా నిద్ర బాగుపడుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, పిచ్చి పిచ్చి కలలు రావు, అలాగే వెయిట్ లాస్ అవ్వడం, లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా జరగడం, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. ఖచ్చితంగా ఇలా పడుకునే అవకాశం ఉంటే అలా పడుకోవడం చాలా చాలా మంచిది. అలాగే ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళు
ఎప్పుడు కూడా ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో ఆ యజమాని యొక్క బెడ్రూమ్ ఏదైతే ఉంటుందో అందులో అనవసరమైన వస్తువులు లేకుండా చూసుకోవాలి. ఎప్పటి నుంచో 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి తీయని వస్తువులు అలా ఉంచకుండా ఉండడం చూడాలి. ఆ ఇంట్లో ఆ గది వరకు మాత్రం సువాసన వచ్చేలా చాలా ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలి. అక్కడ ఏమైనా అటాచ్డ్ బాత్రూమ్ అది ఉంటే అసలు స్మెల్ రాకుండా ప్రతిరోజు కూడా ధనుసు రాశిలో జన్మించిన ఆ యజమాని దాన్ని క్లీన్ చేసుకోవడం చాలా చాలా మంచిది. ఖచ్చితంగా మీరు కనుక రాహు దశ కానీ రాహు అంతర్దశలు కానీ సినిమా దశ కానీ జరుగుతూ ఉంటే మీ వాష్రూమ్ ఆఖరికి లెట్రిన్ కూడా మీరే బ్రష్తో కడగడం వలన ఖచ్చితంగా రాహు యొక్క అనుగ్రహం పెరుగుతుంది. చాలా వరకు మీ బిజినెస్లో అనుకోని మార్పులు వచ్చే అవకాశం ఉంది. ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళు తమ ఇంటికి కానీ తమ ఆల్రెడీ ఉన్న ఫ్లాట్లకు కానీ ఏదైనా పొలాలు కానీ మనం ఏదైనా అటాచ్ చేసుకున్నాం అనుకున్నప్పుడు దక్షిణ మరియు పశ్చిమ దిక్కులు ఉన్న ఫ్లాట్లు కానీ లేకపోతే స్థలాలు కానీ పొలాలు కానీ అస్సలు కొనుక్కోకూడదు అనమాట. దక్షిణం లేదా పశ్చిమ దిక్కుల్లో ఉండే ఫ్లాట్లు కొన్న వారికి కొన్ని ప్రమాదాలు జరగడం, ఆర్థిక పరంగా ఇబ్బందులు రావడం జరిగే అవకాశం ఉంటుంది. ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళు ఇప్పుడు పైన చెప్పిన నియమాలు ఖచ్చితంగా పాటించాలి.